వెల్కమ్ టు మూవీ మసాలా. ప్రస్తుతం అనేక చిత్రాలు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. లవ్ స్టోరీస్ మాత్రమే కాదు, డిఫరెంట్ జానర్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నాయి. కొన్ని రోజులుగా ఓటీటీలో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వారం 5 సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం అనేక చిత్రాలు థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. లవ్ స్టోరీస్ మాత్రమే కాదు, డిఫరెంట్ జానర్ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతున్నాయి. కొన్ని రోజులుగా ఓటీటీలో హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవర సినిమా, కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వారం మరో 5 సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి రాబోతున్నాయి. ఈ వారం మొత్తం 24 సినిమాలు, వెబ్ సిరీస్లు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుల్, మోహన్ కాంబోలో వచ్చిన చిత్రం సరిపోదా శనివారం. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో పాటు తాజా ఖబర్ సీజన్ 2 కూడా రాబోతుంది. భవిష్యత్తును అంచనా వేసే ఓ వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో భువన్, భూమ్, శ్రియా, జేడి చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సీజన్ 2 సెప్టెంబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే శోభితా ధూళిపాల్ల ప్రధాన పాత్రలో నటించిన లవ్ సితారా మూవీ కూడా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ జీ5 లో అందుబాటులోకి రానున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి వందనా కటారియా దర్శకత్వం వహించారు. ఈ సినిమానే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న వాల్లై మూవీ కూడా సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. గతంలో కరణం, మామన్నన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ మారి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాతో పాటు హర్రర్ థ్రిల్లర్ మూవీ డిమాంటీ కాలనీ 2 సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దసరా సందర్భంగా విశ్వ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు మ్యాచర్ స్టార్ గోపీచంద్. సీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీతో ఇద్దరు హిట్ కొట్టాలని ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లిమ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి. మాచో స్టార్ గోపీచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్న గోపీచంద్ ఈసారి శ్రీను వేట్ల దర్శకత్వంలో ఓ సరికొత్త మూవీ చేశారు. ఈ చిత్రానికి విశ్వం అనే టైటిల్ ను ఖరారు చేయగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనెపూడి చిత్రాలయ స్టూడియోస్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మొరాకో మగువాకు మంచి స్పందన రాగా, తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. మొండి తల్లి పిల్ల నువ్వు అంటూ ఈ సాంగ్ లో మదర్ ఎమోషన్ ను చేతన్ భరద్వాజ్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. హార్ట్ టచింగ్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేయడంతో వినసొంపుగా ఉంది. శ్రీహర్ష ఇమాని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. లవ్లీ వోకల్స్ తో సాహితీ చాగంటి కట్టిపడేశారు. మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ తో స్టోరీలోని ఎమోషన్ డెప్త్ ను అర్థం చేసుకోవచ్చు. ఈ సాంగ్ లో పాపతో హీరో గోపీచంద్ కు ఉన్న బాండింగ్ ను రివీల్ చేయలేదు. అయితే ఎమోషన్స్ తో మరింత క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. విశ్వం మూవీకి గుహాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీను వేట్ల పలు బ్లాక్ బాస్టర్ సినిమాలతో అనుబంధం ఉన్న గోపి మోహన్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే రాశారు. ఎడిటర్ గా అమర్ రెడ్డి కుడుముల వర్క్ చేయగా, ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ మన్నే వ్యవహరించారు. అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది భీమా మూవీతో గోపీచంద్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక శ్రీను వేట్ల చివరిగా రవితేజ హీరోగా నటించిన
అమర్ అక్బర్ యాంటోనీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్, శ్రీనువేట్ల కాంబో విశ్వం మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. అందుకే ముందు నుంచే భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో హిట్ పై మేకర్స్ ధీమాగా ఉన్నారు. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురిగా చిత్ర పరిశ్రమలో రంగప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ఉంది. తాజాగా ఈమె దేవరా మూవీతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. హీరోయిన్ గా జాన్వీకి ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాతో తల్లిబాటులో పాన్ ఇండియా స్టార్ గా ఆ హోదా అందుకుంటుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి రూట్లోనే తెలుగు చిత్రాలతోనే పాన్ ఇండియా హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేస్తుంది. అందుకు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ దేవరా మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పుష్కరం పూర్తి కావచ్చింది. అయినా ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదని చెప్పాలి. అందుకే ఇప్పుడే సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసింది. ఇక దేవరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా జాన్వీ పేరు మారు మోగిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సక్సెస్ అనేది ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు జాన్వీ కూడా కీలకమనే చెప్పాలి. మొత్తంగా తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తున్న దేవరా 2 పాటలతో పాటు రామ్ చరణ్ తో చేస్తున్న ఆర్సీ 16 చిత్రాలతో తెలుగులో పూర్తి స్థాయిలో జెండా పాతాలని చూస్తోంది జాన్వీ. ఇక ఈ అమ్మడు ఫస్ట్ మూవీ దడక్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత జాన్వీ యాక్ట్ చేసిన సినిమాలు ఎక్కువగా ఓటీటీ వేదికగానే రిలీజ్ అయ్యాయి. జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగానే వరుస ఛాన్స్లు వస్తున్నాయనే చెప్పాలి. శ్రీదేవి అభిమానిగా ఎన్టీఆర్ తన మూవీలో ఈ భామకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది. అది కూడా తెలుగులో బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాన్వీ కపూర్ ని రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో పాటు ప్రభాస్ చిత్రాల్లో దాదాపు జాన్వీ కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ అమ్మడు సినీ జీవితం ఎలా ఉంటుందో. సుధీర్ బాబు తెలుగులో ఒక జానర్ కు పరిమితం కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. తాజాగా ఈయన జటాధర అనే శివతత్వంతో కూడిన సినిమా చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ కు సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు కథానాయకుడిగా సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం జటాధార. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో బైక్ పై వెళుతూ వెనకాల అమ్మవారి గర్జన ఉన్నట్టు పోస్టర్ డిజైన్ చేశారు. ఇక పాన్ ఇండియన్ సినిమాకు సరికొత్త అర్థం చెప్పేలా ఈ చిత్రాన్ని సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు పాత్రలతో మెప్పిస్తున్న నవదళపతి సుధీర్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జటాధార పేరుతోనే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ మొదలయ్యాయి. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకుల రుచికి తగ్గట్టు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్ ను పెంచాయి. పౌరాణిక, ఫ్యాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇక నవదళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ, జటాధార ఫస్ట్ లుక్ పోస్టర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యమేసింది. ఇంత గొప్ప రెస్పాన్స్ రావడంతో హ్యాపీగా ఉందన్నారు. ఈ సినిమాలోకి అడుగు పెట్టడం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిందన్నారు. నాకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అన్నారు. శాస్త్రీయ, పౌరాణిక అంశాల కలయికతో ఈ స్క్రిప్ట్ ను రాసినట్టు సమాచారం. ఈ రెండు జానర్స్ ను మిక్స్ చేసి రేపు సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త అనుభూతిని ఫీల్ అవుతున్నా అన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జటాధార సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. పాన్ ఇండియా ప్రేక్షకులకు ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం సెకండ్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. 2025లో విడుదలకు సిద్ధమవుతున్న జటాధార సినిమాతో ఓ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించడానికి రెడీగా ఉండమని చెబుతున్నారు. హరోం హరతో హిట్ కొట్టిన సుధీర్ బాబు అక్టోబర్ 11న మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. RX100 మహాసముద్రం, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అజయ్ భూపతి ఇప్పుడు మరో హిట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇప్పుడు చేసే సినిమా తెలుగు హీరోతో కాదు, తమిళ స్టార్ హీరో కొడుకుతో అని సమాచారం. ఇంతమంది తెలుగు హీరోలు ఉండగా ఆ తమిళ హీరోనే ఎందుకో తెలుసుకుందాం. చియాన్ విక్రమ్ అపరిచితుడు సినిమాతో తెలుగు భాషలో భారీ విజయం అందుకున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలకు ఆయన చాలా సుపరిచితుడు. ఇప్పుడు ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఈయన అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ఆదిత్య వర్మతో ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తండ్రితో కలిసి మహాన్ సినిమా చేశారు. ఇప్పుడు మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ఆయన భీషణ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు కబాలి, కాలా, తంగలాన్, ఫేంపా, రంజిత్ ఆ చిత్రానికి సమర్పకులు. ఇక తాజా సమాచారం ప్రకారం అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ ఓ భారీ సినిమా చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే అజయ్ భూపతి కొన్ని రోజుల క్రితమే ధృవ్ విక్రమ్ ని కలిశారని, న్యూ ఏజ్ కాన్సెప్ట్ కథను చెప్పారని సమాచారం. ఆయన కథ నచ్చడంతో పాటు ట్రాక్ రికార్డ్ చూసి వెంటనే ఓకే చెప్పేశారట. ఇక RX100 తో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమా ఆయనకు విజయం ఇవ్వడమే కాదు, తెలుగులో కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. కొత్త తరహా సినిమాలకు నాంది పలికింది. ఆ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్, అతిథిరావు, హైదరి హీరో హీరోయిన్లుగా మహాసముద్రం తీశారు. మూడో సినిమాగా తీసిన మంగళవారం అజయ్ భూపతికి మరో విజయం ఇవ్వడంతో పాటు గౌరవం తెచ్చింది. మంగళవారం సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఆస్కార్ 2025 అవార్డులకు ఇండియా నుంచి లపాతా లేడీస్ అఫీషియల్ ఎంట్రీగా పంపించారు. అయితే ఆ సినిమాకు గట్టి పోటీ ఇచ్చిన సినిమాల్లో మంగళవారం ఉంది. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ధృవ్ విక్రమ్ హీరోగా అజయ్ భూపతి భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ధృవ్ విక్రమ్ హీరోగా చేయనుండగా అందులో విలన్ పాత్ర మాత్రం విక్రమ్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఆయన ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఇందులో విక్రమ్ అపరిచితుడు తరహాలోనే గెటప్స్ ఉంటాయని వినికిడి. చూడాలి మరి డైరెక్టర్ అజయ్ భూపతి ఎంత మేరకు తన సినిమాతో ఆకట్టుకుంటాడో.
క్రేజ్ కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు ఓవర్సీస్ లోనూ బాగానే ఉంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజ్ వల్లనే ఏకంగా మ్యాగజైన్ మీద కూడా చరణ్ ఫోటోలు ప్రింట్ అయ్యాయి. సో నెక్స్ట్ చరణ్ నుంచి రిలీజ్ కాబోయే సినిమాలకు కూడా అదే క్రేజ్ ను ఆశిస్తున్నారు ప్రేక్షకులు. గేమ్ చేంజర్ నుంచి ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా జరగండి జరగండి సాంగ్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఇక లేను లేను గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా దీనిని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంతలోనే అదిరిపోయే ట్విస్ట్లు ఎదురవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా మీద మెగా అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతే భయంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అవార్డులు రివార్డులతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆర్ఆర్ఆర్ కు ముందు రామ్ చరణ్ వేరు, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వేరు అనే రేంజ్ లో మేక్ ఓవర్ చూపించాడు. మరి ఇంత చేంజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారు? తన నెక్స్ట్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచుకున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో మూవీ అనౌన్స్ చేయడం, గేమ్ చేంజర్ అంటూ మూవీ నేమ్ అనౌన్స్ చేయడం, ఇంతవరకు అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భారతీయుడు ఫ్లాప్ అయిందో అలాగే గేమ్ చేంజర్ నుంచి అప్డేట్స్ రావడం ఆగిపోయాయి. అప్పటి నుంచి అసలు టెన్షన్ మొదలైంది. ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ సింగిల్ తో ట్రాక్ లో పడుతుంది అనుకుంటే ఇంతలోనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎదురవుతున్నాయి. రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రిలీజ్ డేట్ ఓవర్సీస్ లో గేమ్ చేంజర్ ను రిస్క్ లో పెడుతుంది. ఎందుకంటే ముఫాసా ది లయన్ కింగ్ మూవీ కూడా అదే రోజు రానుంది. ఇది మోస్ట్ అవైటెడ్ మూవీ కావడంతో ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఎక్కువ థియేటర్స్ వెళ్లిపోతాయి. తో గేమ్ చేంజర్ కు స్క్రీన్స్ తగ్గిపోతాయి. ఇక హిందీలో బేబీ జాన్, అమీర్ ఖాన్ సితారే, జమీన్ పర్ మూవీస్ రానున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా విపరీతమైన బస్ ఉంది. సో అక్కడ కూడా గేమ్ చేంజర్ కు స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. మరి వీటిని రామ్ చరణ్ ఎలా మేనేజ్ చేసి నెగ్గుకొస్తాడో చూడాలి. ఇప్పటి నుంచైనా గేమ్ చేంజర్ పై అసలైన హైప్ కొనసాగుతుందేమో చూడాలి. మరి రామ్ చరణ్ తనపై ఫ్యాన్స్ పెంచుకున్న అంచనాలను రీచ్ అవుతాడో లేదో అనేది ఈ మూవీ డిసైడ్ చేయనుంది. ఇక నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ ఎలాంటి క్రేజ్ ను క్రియేట్ చేస్తాయో చూడాలి. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కనుక సినిమా చేస్తాను అంటే స్టార్స్ అంతా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇలా మొత్తానికి రాజమౌళితో మూవీ చేసిన వారంతా కూడా సందీప్తో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఆ స్టాండర్డ్స్ ను సందీప్ అందుకుంటాడా? రాజమౌళిలా సందీప్ కూడా ఫ్యూచర్ లో ఇండస్ట్రీని రూల్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇండియాలోనే నెంబర్ 1 దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రాజమౌళితో సినిమా అంటే బడా స్టార్స్ సైతం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బల్క్ లో డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇటు ఆ హీరో అభిమానులు కూడా జక్కన్న దర్శకత్వంలో మూవీ రిలీజ్ ఎంత లేట్ అయినా కూడా అదే ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే రాజమౌళి కాస్త లేట్ అయినా సరే కంటెంట్ తో పక్కా హిట్ కొడతాడనే నమ్మకం. ఈ రేంజ్ లో ఈ దర్శకుడిపై అందరికీ భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో బజ్ వినిపిస్తున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సందీప్ రెడ్డి వంగ మాత్రమే. ఇతను అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా మారాడు. కబీర్ సింగ్ తో హిట్ కొట్టాడు. యానిమల్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. సందీప్ కథ చెప్పే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అతను డిజైన్ చేసే హీరో రోల్స్ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఇక కంటెంట్ ను చాలా బలమైన క్యారెక్టర్స్ తో ఎలివేట్ చేయడంతో ప్రతి ఒక్కరూ త్వరగా కనెక్ట్ అవుతారు. అందుకే సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి స్టార్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం సందీప్ ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సందీప్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ని కూడా కన్ఫర్మ్ చేశాడు. ఇక మహేష్ కూడా రాజమౌళితో సినిమా కంప్లీట్ అయ్యాక
సందీప్ తో మూవీకి ఓకే చెప్పనున్నారు. అలానే ఆల్రెడీ రీసెంట్ గా తారక్ కూడా సందీప్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చరణ్ కూడా త్వరలోనే సందీప్ తో మాట్లాడనున్నారట. స్టార్స్ కాకుండా అటు బాలీవుడ్ లో యానిమల్ 2 ఎలానో ఉంది. దీనిని బట్టి చూస్తే తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా సందీప్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సందీప్ కనుక సినిమాలు చేస్తాను అంటే స్టార్స్ అంతా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇలా మొత్తానికి రాజమౌళితో మూవీ చేసిన వారంతా కూడా సందీప్ తో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ స్టాండర్డ్స్ ను సందీప్ అందుకుంటాడా? రాజమౌళిలా సందీప్ కూడా ఫ్యూచర్ లో ఇండస్ట్రీని రూల్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే అటు రాజమౌళి మహేష్ మూవీతో, ఇటు సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ మేకింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ రెండు మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో, ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి మరి. రవితేజ కొడుకు మహదన్ కి దర్శకత్వంపై ఉన్న ఆసక్తితో పాటు దర్శకుడు సందీప్ వంగాపై విపరీతమైన అభిమానం ఉందట. అందుకే గత కొన్నాళ్లుగా సందీప్ వంగా వద్ద మహదన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ వర్క్ తో పాటు అన్ని విషయాలపైన పట్టు కోసం మహదన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. రవితేజ కొడుకు మహాదన్ కి దర్శకత్వంపై ఉన్న ఆసక్తితో పాటు దర్శకుడు సందీప్ వంగపై విపరీతమైన అభిమానం ఉందట. అందుకే గత కొన్నాళ్లుగా సందీప్ వంగ వద్ద మహాదన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ వర్క్ తో పాటు అన్ని విషయాలపైన పట్టు కోసం మహాదన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. 20 ఏళ్ల మహాదన్ త్వరలోనే దర్శకుడిగా ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ మధ్య కాలంలో హీరోల వారసులు హీరోలుగానే కాకుండా ఇలా విభిన్న రంగాల్లో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహాదన్ హీరోగా కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలి అనుకోవడం అభినందనీయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం మహాదన్ ను వెండితెరపై చూడాలని ఆశపడుతున్నట్లుగా చెబుతున్నారు. రవితేజ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక సాధారణ సహాయ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సహాయ దర్శకుడిగా చేస్తున్న సమయంలోనే నటుడిగా అవకాశాలు వచ్చాయి. మెల్లమెల్లగా హీరోగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. అలాంటి స్టార్ కిడ్ హీరోగా అవ్వాలని భావించకుండా దర్శకుడిగా సినిమాలు చేయాలని అనుకోవడం ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహాదన్ దర్శకుడిగా మెలకువలు నేర్చుకుంటూ ఉంటే, రవితేజ కూతురు మాత్రం నిర్మాణంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గత కొన్నాళ్లుగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాణంలో మెలకువలు నేర్చుకుంటుందట. ఇటీవల ఒక సినిమాకు మొత్తం నిర్మాణ బాధ్యత ఆమె చూసుకుందని సమాచారం అందుతుంది. భవిష్యత్తులో రవితేజ కూతురు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇతర హీరోలతో కలిసి చిన్న సినిమాలను, సిరీస్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రవితేజ ఇద్దరు పిల్లలు అప్పుడే ఇండస్ట్రీలో తమ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముందు వారికి విజయాలు దక్కాలంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. చూశారు కదా, ఇది వాల్టి మూవీ మసాలా. మరో మూవీ మసాలాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి News 360.